అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Okay, so today is Breakthrough Sunday. ఈ దినము మరి విడుదల ఆదివారం ఉంటున్నది. And I want to touch on certain things I believe that will help you walk this life of consistent breakthrough. మరి ఈ యొక్క జీవితంలో నిలకడగా మరి విడుదలను పొందుకున్నట్లుగా, స్థిరముగా కలిగి ఉన్నట్లుగా నేను కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఈ సంవత్సరము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద ఇయర్ ఆఫ్ వాకింగ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. వాకింగ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంపూర్ణతలో నడుచుట అనే వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నాకు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యి కేవలం 5 రోజులు అయింది, కానీ 5 రోజుల్లో అట్లీస్ట్ అంటే మనకి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికి ఒక ముగ్గురు వచ్చి అన్నారు, పాస్టర్ గారు మీరు ఫస్ట్ అది అనౌన్స్ చేయగానే నాకు ఏంటిది అన్నట్టు అనిపించింది, ఇది నా జీవితానికి ఎలాగ సంబంధించింది అన్నట్టు అనిపించింది నాకు అన్నారు. 5 రోజుల్లోనే అట్లీస్ట్ ముగ్గురు వచ్చి ఇలా ఈ విధంగా మాట్లాడారు. నాకు ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకు అటువంటి తలంపు వస్తుంది, లేకపోతే ఎందుకు నీ జీవితానికి సంబంధించింది కాదేమో అనేటటువంటి ఆలోచన కూడా ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే చాలాసార్లు మనము దేవుడి నుంచి ఒక వాగ్దానం పొందుకుంటున్నామంటే అది డైరెక్ట్గా మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో, లేకపోతే మనము అనుభవిస్తున్నటువంటి సమస్యకి డైరెక్ట్గా ఆన్సర్ లాగా వస్తే అది మన కొరకు అనుకుంటాము. లేకపోతే ఇప్పుడు నాకు ఆశీర్వాదం, ఇప్పుడు ఈ సంవత్సరము మన కొరకు ఆశీర్వాదము, లేకపోతే ఇఫ్ దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఇంక్రీస్, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ మల్టిప్లికేషన్, లేకపోతే అలాంటిది ఏదన్నా అన్నాను అనుకోండి, ఓకే నా జీవితం ఇప్పుడు వరదిల్లబోతుంది, నా జీవితంలోకి దేవుని యొక్క ఆశీర్వాదం రాబోతుంది అన్నటువంటి ఆలోచన ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఈ సంవత్సరము దేవుని యొక్క ఫుల్నెస్ ఆఫ్ నోయింగ్ గాడ్, ఫుల్నెస్ ఆఫ్ వాకింగ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణతలో నడుచుట, దేవుని యొక్క సంపూర్ణతలో మనము నడుచుట అనేది ఏంటి వాగ్దానము వచ్చినప్పుడు, ఓకే అది నా జీవితానికి ఎలాగ సంబంధించింది, నా ఉద్యోగానికి, నా సంపాదనకి, నా కుటుంబానికి, లేకపోతే నేను నడుస్తున్నటువంటి నాకున్నటువంటి ప్రశ్నలకి, నేను ఉన్నటువంటి పరిస్థితులకి ఈ వాగ్దానము ఎలాగ రిలేటెడ్, ఏ విధంగా నా జీవితం మార్చబడుతుంది అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది అనమాట. ఇటువంటి ప్రశ్న ఎందుకు మన జీవితంలో చాలాసార్లు ఇంకా క్రైస్తవులు అయినా కూడా డైరెక్ట్ ఆశీర్వాదం గురించి మాట్లాడినప్పుడు ఎంత సంతోషపడతామో, దేవునిలో మనం ఇప్పుడు ఆ విధంగా నడవబోతున్నాము, దేవునిలో మనం ఈ విధంగా జీవించబోతున్నాము అనేటటువంటి వార్త విన్నప్పుడు అంత ఎక్సైట్మెంట్ ఉండదు క్రైస్తవులకి కూడా. ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ ఉండదు, ఎందుకు ఆ సంతోషం ఉండదు, ఎందుకు ఆ ఆకలి, అరే ఇది నా జీవితంలో జరగబోతుంది అనేది ఎందుకు ఉండదంటే, మన జీవితము ఇంకా దేవుడు ఎటువంటి ప్రణాళికతో మన జీవితం గురించి ఆలోచిస్తున్నాడో, మనము మన జీవితాల గురించి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో దానికి చాలా భేదము, లేకపోతే తేడా ఉంటుంది అనమాట. చూడండి, మళ్ళీ ఒకసారి కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 ఇంకా 10వ వచనం నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇక్కడ ఫర్ హీ, న్యూ కింగ్ జేమ్స్లో చదువుతాను ఫస్ట్. ఫర్ ఇన్ హిమ్ డ్వెల్స్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ ద గాడ్ హెడ్ బాడీలీ అండ్ వీఆర్ కంప్లీట్ ఇన్ హిమ్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపాలిటీ అండ్ పవర్. గమనించండి, ఈ వాగ్దానము అనేది ఎప్పుడైతే పాల్ అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి రాశాడో, ఈ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది వాక్యములో ఉన్నటువంటి వాగ్దానం అయినప్పటికీ యేసు క్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన తర్వాతే ఈ వాగ్దానము మనకి ఇవ్వబడ్డది. హల్లెలూయా. చూడండి, యేసు క్రీస్తు రాక ముందర, ఈ లోకానికి రాక ముందర పాత నిబంధనలో దైవజనులు ఉన్న అద్భుతమైన రీతిలో దేవుడు వాళ్ళని వాడుకున్న అద్భుతమైన కార్యములు వాళ్ళు చేసినా కూడా వాళ్ళ జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడేది కాదు. అర్థమవుతుందా? ఎంత పెద్ద దైవజనుడైనా, నువ్వు దావీదు గురించి మాట్లాడొచ్చు, మోషే గురించి, యెహోషువ గురించి మాట్లాడొచ్చు, కాలేబు గురించి మాట్లాడొచ్చు, ఎలైషా గురించి, ఎలియా గురించి మాట్లాడొచ్చు, కానీ ఎవరి జీవితంలో కూడా ఇది నెరవేర్చబడేది కాదు.
ఇది గాని కేవలము నూతన సృష్టి యొక్క జీవితములో నెరవేర్చబడగలిగేది. హల్లెలూయా. Amen. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన జీవితాలు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యము బట్టి మన జీవితాలు ఎలాగ మార్చబడ్డాయో మనం తెలుసుకోవాలన్నమాట. చూడండి, నేను యాంప్లిఫైడ్ వర్షన్లో చదువుతాను. 9వ వచనంలో ఇక్కడ యాంప్లిఫైడ్ వర్షన్లో ఏమంటాడంటే, ఇన్ హిమ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద గాడ్ హెడ్ కంటిన్యూస్ టు డ్వెల్ ఇన్ బాడీలీ ఫామ్ అంటాడు. అంటే యేసు క్రీస్తు గురించి, లేకపోతే తెలుగులో ఒకసారి చదవండి 9వ వచనం. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. చూడండి, క్రీస్తునందు ఏం జరుగుతుందంట ఇక్కడ? సంపూర్ణత, దేవుని యొక్క సంపూర్ణత, ద టోటాలిటీ ఆఫ్ గాడ్, ద టోటాలిటీ ఆఫ్ ద డెయిటీ ఆఫ్ గాడ్, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, ద కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తులో ఎవరున్నారు ఇప్పుడు? సంపూర్ణత, దేవుని యొక్క సంపూర్ణత ఎవరిలో ఉందండి? గట్టిగా యేసుక్రీస్తులో ఉన్నది అన్నమాట. సో కానీ ఇప్పుడు చూడండి 10వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడో చదవండి ఒకసారి. మరియు ఆయన యందు మీరును, ఆయన యందు అంటే ఎవరి యందు? యేసుక్రీస్తునందు. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తునందు ఇప్పుడు ఎవరు ఉంటున్నాము? మనము జీవిస్తున్నాము. చదవండి. సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో చదవండి. మీరును సంపూర్ణులై ఉన్నారు, మీరు సంపూర్ణులు అయ్యి ఉన్నారు అంటున్నాడు. ఇంగ్లీష్ లో యు ఆర్ నౌ కంప్లీట్ ఇన్ హిమ్ అంటాడు. కానీ ఆ కంప్లీట్ ఇన్ హిమ్ కి సరి అయిన అర్థము మనకి యాంప్లిఫైడ్ వర్షన్ లో కనిపిస్తుంది అనమాట. యాంప్లిఫైడ్ వర్షన్ లో చూసినట్లయితే ఇక్కడ ఎలా రాసిందో చూడండి ఒకసారి. ఓకే, ఇన్ క్రైస్ట్ యూ టూ ఆర్ ఫిల్డ్. యూ టూ అంటున్నాడు. ఇన్ క్రైస్ట్ జీసస్ అంటే క్రీస్తులో మీరు కూడా, యూ టూ ఆర్ ఫిల్డ్ విత్ ద గాడ్ హెడ్, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అండ్ రీచ్ ఫుల్ స్పిరిచువల్ స్టాచర్ అంటున్నాడు. హల్లెలూయా. సో గమనించండి, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే ఆయన శరీరములో దేర్ ఇస్ ద టోటాలిటీ ఆఫ్ ద గాడ్ హెడ్. దేవుడు సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉన్నాడు అంటున్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? దాని తరువాత యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి ఇప్పుడు మనము యేసుక్రీస్తులో ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనలో కూడా అంటున్నాడు. హల్లెలూయా. అందరూ నాలో కూడా అనండి. నాలో కూడా. సో మనలో కూడా, మీలో కూడా, కేవలము దైవజనుడిలో కూడా కాదు, మనలో కూడా, అందరిలో, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి, యేసు క్రీస్తుని నమ్మిన ప్రతి వ్యక్తిలో ఇప్పుడు ఎవరున్నారంట? తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసు క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో ది ఎంటైరిటీ ఆఫ్ ద గాడ్ హెడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యు. నీలో ఉన్నాడు ఇప్పుడు. ప్రశ్న ఏంటంటే, దేవుడు అంత పెద్దవాడు కదండి, దేవుడు సృష్టిని అంతా కూడా ఆయన ద్వారా వచ్చింది. అంత పెద్ద దేవుడు నాలో ఎలాగ నివసించగలుగుతాడు అనేది ప్రశ్న. అది అర్థం చేసుకోవాలి అంటే దేవుడు నిన్ను నూతన సృష్టిగా ఏ విధంగా మార్చాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చేసిన కార్యం ఏంటో మనము తెలుసుకోవాలి. ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఎక్కడ మొదలు పెట్టుకోవాలంటే మన జీవితాలు యేసు క్రీస్తు చేసిన కార్యము గుర్తు తెచ్చుకోవాలి. హల్లెలూయా. The fulfillment of this promise, the fulfillment of walking in the fullness of God begins with the finished work of Jesus Christ. మరి ఆయన సంపూర్ణతో నడుచుట అనే యొక్క వాగ్దానము క్రీస్తు ముగించిన ఆయన కార్యము ద్వారా ప్రారంభించబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, యేసుక్రీస్తు మరణించినప్పుడు ఏమన్నాడు? ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు. సమాప్తమై ఉన్నది అన్నాడు. సమాప్తమై ఉన్నది. ఏంటి సమాప్తమై ఉన్నది? దేవుడు మన కొరకు ఏ ప్రణాళికతో అయితే మనల్ని సృష్టించాడో ఆ విధముగా మళ్ళీ జీవించడానికి చేయాల్సిన కార్యములన్నీ కూడా సమాప్తమైనవి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ లోకములో జీవించిన వాళ్ళందరూ కూడా మనము పాత నిబంధన చదివినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలీషా గురించి మనము చదివినప్పుడు కూడా గొప్ప ప్రవక్తలు, ఓకే, మోషే గురించి చదవచ్చు, దావీదు గురించి చదవచ్చు. వీళ్ళందరి జీవితాల్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే వీళ్ళందరి జీవితాల్లో వాళ్ళు ఇంకా నూతన సృష్టిగా మార్చబడలేదు. అద్భుత కార్యములు చూసినా కూడా దేవుడు ఏ ప్రణాళికతో అయితే మానవుడిని సృష్టించాడో అది ఇంకా వాళ్ళు అనుభవించలేదు. ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి ప్రణాళికతో ఆదాముని సృష్టించాడో,
అది వాళ్ళు ఇంకా అనుభవించలేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఆదాము పాపము ద్వారా పడిపోయాడో, ఆయన స్థానము పోగొట్టుకున్నాడో, అప్పటి నుంచి కూడా దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక, ఆయన సృష్టి గురించి ఏంటి, మరి ఒకసారి నేను వీళ్ళని కరెక్ట్ స్థానానికి తీసుకొస్తాను. ఏ ప్రణాళికతో అయితే వీళ్ళని సృష్టించానో అదే ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చబడాలి అనేదే ఆయన కోరిక. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకోలేదు అనుకోండి, యేసుక్రీస్తు చేసిన కార్యము చాలాసార్లు మనం అర్థం చేసుకోము, సరి అయిన విధానంలో అర్థం చేసుకోము. క్రైస్తవులు అయి ఉండొచ్చు, మీరు బైబిల్ చదవచ్చు, కథలు వినొచ్చు, బైబిల్లో ఉన్న కథలన్నీ మీకు తెలుసుండొచ్చు, యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఉన్న డీటెయిల్స్ అన్నీ తెలుసుండొచ్చు, ఆయన ఎన్నిసార్లు బోధించాడో తెలుసుండొచ్చు, ఎంతమందిని స్వస్థపరిచాడో తెలుసుండొచ్చు, ఏ రోజు ఆయన మరణానికి శిలువ మీద మరణించాడో తెలుసు, ఏ విధంగా మళ్ళీ తిరిగి లేచాడో కూడా తెలుసు. కానీ అదంతా జరిగిన తర్వాత మళ్ళీ నువ్వు బైబిల్ చదివేటప్పుడు, కొన్నిసార్లు కథలు చదువుతున్నప్పుడు, స్టోరీస్ చదువుతున్నప్పుడు, ఏం జరిగినాయో ఆ విషయాలు చూసినప్పుడు, ఇఫ్ యూ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ విత్ ద పీపుల్ ఇన్ దోస్ స్టోరీస్, ఆ కథలో ఉన్నటువంటి వారితో మిమ్మల్ని మీరు గుర్తింపులో పోల్చి చూసుకుంటే, sometimes you will miss out on what God has done for you. మీ కొరకు దేవుడు కలిగి ఉన్న ఆ కార్యంలో మీరు తప్పిపోతూ ఉంటారు. చూడండి, పాత నిబంధనలో ఎటువంటి గొప్ప కార్యము చేసినా వాళ్ళకి ఉన్నటువంటి సంబంధము దేవునితో, నీకు దేవునితో ఉన్న సంబంధములో చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. Yes, that's right. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇందులో కొంతమంది విజిటర్స్ ఉంటారు, చాలామంది మన సంఘంలో స్థాపించబడిన వారు ఉంటారు. మన సంఘంలో స్థాపించబడిన వారు ఇప్పుడు వారు నన్ను చూసినప్పుడు ఏమనుకుంటారు, పాస్టర్ అనుకుంటారు, పాస్టర్గా రిలేట్ అవుతారు నాతో. సో నేను తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచున్నప్పుడు, లేకపోతే మీతో మాట్లాడుతున్నప్పుడు, మీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఏ విధంగా వస్తారు, పాస్టర్ గారిని కలుద్దాము అనుకొని వస్తారు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందాము, ఒకసారి కలిసి వెళ్ళిపోదాము, ఒకసారి మాట్లాడి వెళ్ళిపోదాము అనుకుంటారు. సో ఇంతమంది ఈ విధంగా నన్ను అప్రోచ్ అవ్వడము చూసినా, నాకు 3 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు మాత్రము ఓకే, ఆయన పెద్ద అతను ఆ ఇంజనీర్ ఈ విధంగా మాట్లాడాడు డాడీతో, ఓకే, లేకపోతే ఆ లెక్చరర్ ఇలా మాట్లాడింది, ఆ టీచర్ ఇలా మాట్లాడింది, ఆ ఆంటీ ఇలా మాట్లాడారు, ఆ అంకుల్ ఇలా మాట్లాడారు, ఆ అన్న ఇలా మాట్లాడారు అని ఇప్పుడు మనము కూడా వాళ్ళలాగే మనము కూడా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అనుకోవడం తప్పు అయిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, వాళ్ళు మనుషులే, మీరు మనుషులే, నేను మనిషినే, కానీ మీరు నన్ను ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారో దాని నుంచి నా పిల్లలు నేర్చుకోకూడదు. వేరే పద్ధతులు నేర్చుకోవచ్చు, మర్యాదలు నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, కానీ ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలో మీరు నాతో మాట్లాడినట్టు మాట్లాడకూడదు నా పిల్లలు. ఎందుకు? నేను వాళ్ళకి తండ్రి అయ్యున్నాను. ఆమేన్. అర్థమవుతుందా? సో ఎప్పుడన్నా మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు మీ నుంచి, ఆర్ దే షుడ్ నాట్ ఐడెంటిఫై విత్ యూ వెన్ ఇట్ కమ్స్ టు మీ. మరి నా విషయంలోనికి వచ్చేసరికి వారు మీ గుర్తింపుతో పోల్చుకోకూడదు. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. సో పాత నిబంధన గురించి మీరు చదివినా, బైబిల్లో ఏ వ్యక్తి గురించి చదివినా ఈ ప్రశ్న వేసుకోవడం మొదలు పెట్టండి, ఈ వ్యక్తి నూతన సృష్టి కాదా? ఈ వ్యక్తి నూతన సృష్టి కాదా? ఎందుకంటే నూతన సృష్టి కాకపోతే మీకు ఉన్న గుర్తింపు ఆ వ్యక్తికి లేదు. ఎస్, ఆమేన్. ఎంత పెద్ద దైవజనుడు అయి ఉండొచ్చు, ఎంత పెద్ద ప్రవక్త అయినా కూడా నీకు ఉన్న గుర్తింపు ఆ వ్యక్తికి లేదు. అది నువ్వు తెలుసుకోవాలి. అందుకే నువ్వు ఎప్పుడైతే నీ గుర్తింపు గురించి నువ్వు సరిగ్గా తెలుసుకోగలుగుతావో, ఇప్పుడు క్రీస్తు ద్వారా నీ జీవితము ఎలాగ మార్చబడ్డదో నువ్వు అర్థమవుతుంది అన్నమాట. ఎప్పుడైతే క్రీస్తు ద్వారా నీ జీవితము మార్చబడ్డదని తెలుసుకుంటావో, అప్పుడు ఆత్మలో దేవుడు నీకేం చేశాడో తెలుసుకుంటావు. ఇప్పుడు దేవుడు ఎటువంటి జీవితము కోరుకున్నాడో అటువంటి జీవితము జీవించడం మొదలు పెట్టగలుగుతావు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యంలో మన జీవితాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యంలో 1 Thessalonians chapter 5 verse 23 రాసి ఉంటుంది. తెస్సలోనికి రాసిన పత్రిక 1 తెస్సలోనికలు 5:23 రాయబడి ఉన్నది. అక్కడ మన జీవితాల గురించి మాట్లాడి, మనము ఆత్మ అయి ఉన్నాము, మనసు కలిగి శరీరములో జీవిస్తున్నాము అనే సత్యం మనం తెలుసుకుంటాం అనమాట. వీఆర్ అ ట్రైపార్ట్ బీయింగ్, వీఆర్ అ స్పిరిట్, వీ హ్యావ్ అ సోల్ అండ్ వీ లివ్ ఇన్ అ ఫిజికల్ బాడీ. మనము ఆత్మ అయి ఉన్నాము, మనము శరీరం ఏంటి కాదు, ముఖ్యంగా మనము శరీరములో నివసిస్తున్నాము, శరీరములో జీవిస్తున్నాము. అందుకని ఇక్కడ మన శరీరము పనిచేయడం ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుంది?
శరీరాన్ని పాతి పెడతారు కానీ ఆత్మ ఇక్కడ ఉండదు. ఆత్మ ఇక్కడ ఉండదు. సో అందుకని ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మనము బాడీని చూస్తాము, శరీరాన్ని చూస్తాము, కానీ వాళ్ళు అక్కడే ఉన్నారంటామా? లేదు. ఎందుకు? అది కేవలము వాళ్ళ శరీరము మాత్రమే. అర్థమవుతుందా? మీరు నన్ను చూసినప్పుడు మీరు నన్ను చూసేది నన్ను చూడట్లేదు, యాక్చువల్గా నా శరీరాన్ని చూస్తున్నారు. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీ శరీరాన్ని మాత్రమే నేను చూడగలుగుతున్నాను ఇప్పుడు ఈ కళ్ళతో. హల్లెలూయా. సో ఎవరన్నా ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఎవరికన్నా ఒక కారు ఉందనుకోండి, ఆ కారులో వాళ్ళు వెళ్తున్నారని కనిపించకపోయినా దూరం నుంచి వాళ్ళ కారు వెళ్ళడం చూశారనుకోండి, ఏమంటావు? అదిగో జాన్ వెళ్ళిపోతున్నాడు అంటావు, అదిగో డేవిడ్ వెళ్తున్నాడు అంటావు. డేవిడ్ లోపల ఉన్నాడో లేదో నీకు తెలీదు, కానీ కేవలము ఆ వెహికల్, ఆ కార్ని మాత్రమే చూసాము. అలాగా మన శరీరము ఒక కార్ లాంటిది, మన శరీరము ఒక గృహము లాంటిది. కానీ నువ్వు నిజంగా నీ లోపల, ఈ శరీరము లోపల నువ్వు నివసిస్తున్నావు. అందుకని దేవుడు ఎప్పుడైతే నికోడిమస్తో కూడా మాట్లాడినప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు? యు మస్ట్ బి బోర్న్ అగైన్ అంటాడు. నువ్వు తిరిగి జన్మించాలని నికోదేముతో అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంటాడు? నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు తిరిగి జన్మించాలి అనే సత్యము యేసుక్రీస్తు చెప్పినప్పుడు నికోడిమస్కి ఎటువంటి ప్రశ్న ఉంటుంది? నేను మళ్ళీ నా తల్లి యొక్క గర్భములోకి ఎలాగెళ్ళగలుగుతాను అనుకుంటాడు. కానీ ఆయన మాట్లాడేది శరీరము గురించి కాదు, ఆయన మాట్లాడేది దేని గురించి? ఆత్మ. అందరూ ఆత్మ అనండి. ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో దేవుడు నిన్ను రక్షించినప్పుడు, దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చినప్పుడు, నిన్ను మార్చింది నీ శరీరములో కాదు, నిన్ను మార్చింది నీ మనసులో కాదు, నిన్ను మార్చింది ఆత్మలో. అందరూ ఆత్మలో అనండి. ఆత్మలో. సో గమనించండి, ఎప్పుడైతే నువ్వు ఇది తెలుసుకుంటావో, లోపల నుంచి నూతన సృష్టిగా మార్చబడ్డావు. నువ్వు ఇంప్రూవ్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి ఇది. మన జీవితాల్లో ఒక్కొక్కసారి ఏంటి, ఫోన్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవుతూ ఉంటాయి, అవునా కాదా? ఓకే, మీ ఫోన్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు కొత్త ఫోన్ వచ్చినట్టు కాదు, కేవలం అందులో సాఫ్ట్వేర్ అప్డేట్ అయిందనమాట. ఓకే, మన జీవితాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వలేదు. దేవుడు ఏమన్నాడు? నూతన సృష్టిగా మార్చాను అన్నాడు. హల్లెలూయా. He's made you to be a new creation, not updated creation కాదు, న్యూ క్రియేషన్. హల్లెలూయా. అందుకని ఏమంటాడు? పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయెను. సమస్తము నీ ఫోన్లో నువ్వు అప్డేట్ చేసినప్పుడు సమస్తము క్రొత్తగా అవ్వవు, జస్ట్ అప్డేట్ అవుతాయి. కొన్ని అలాగే ఉంటాయి, కొన్ని విషయాల్లో అప్డేట్ అవుతాయి. సో మన జీవితాల్లో దేవుడు మనల్ని రక్షించినప్పుడు కొన్ని అప్డేట్స్ చేయలేదు. ముందర ఏదో అనారోగ్యంతో ఉంటే ఇప్పుడు కొద్దిగా స్వస్థత అండి, ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉన్నాను, బెటర్ కాదు, కంప్లీట్లీ న్యూ. ఆమేన్. హల్లెలూయా. కంప్లీట్లీ న్యూ. You have been born again completely. Hallelujah. మీరు తిరిగి జన్మించి ఉన్నారు. సో ఏ విధంగా తిరిగి జన్మించామో ఆలోచించాలి, ఎందుకు తిరిగి జన్మించామో ఆలోచించాలి. సో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ కార్యములన్నీ కూడా ఎందుకు ఆ విధంగా చేశాడు? ఎందుకంటే దేవుడు నీకున్నటువంటి ప్రణాళిక, ఏ ప్రణాళికతో అయితే మానవుడిని సృష్టించాడో ఆ ప్రణాళిక మళ్ళీ నీ జీవితంలో నెరవేర్చబడాలని. ఇప్పుడు చూడండి, గో విత్ మీ టు జెనసిస్ చాప్టర్ 1. ఆదికాండము మొదటి అధ్యాయము. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం దగ్గర చూద్దాం. మొదలు పెట్టండి తెలుగులో. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. హల్లెలూయా. గమనించండి, అక్కడి నుంచి మీరు యాక్చువల్గా ఇది జస్ట్ నోట్ చేసుకోండి. 31వ వచనం వరకు మీరు నోట్ చేసుకొని తర్వాత చదవండి. ఈ 26 నుంచి 31వ వచనం వరకు మీరు చదివితే 5 వచనాల్లో మీరు ఏం గుర్తిస్తారంటే, దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు ఏ విధంగా సృష్టించాడంటే, ఆ మానవుడికి కావలసిన అన్ని కూడా మొట్టమొదటిగా తయారు చేసి అవన్నీ కరెక్ట్ ప్లేస్ లో పెట్టి అప్పుడు మానవుడిని సృష్టించాడు. ఆయనకి కావలసిందంతా కూడా ఆయన చేతిలో పెట్టాడు. ఆయన సృష్టించిన తర్వాత ప్రతి అధికారము కూడా అంతా మానవుడి చేతిలో పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఏమన్నాడు? ఇదంతా చేసిన తర్వాత ఇంగ్లీష్ లో బి హ్యావ్ డొమినియన్ అండ్ మల్టిప్లై ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ గివెన్ టు యూ. నేను నీకు ఇచ్చిన ప్రతి దానిని అభివృద్ధి పరచమన్నాడు. బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, ఫలించి అభివృద్ధి పొందుడి అంటున్నాడు. సో గమనించండి, ఆదాముని ఎప్పుడైతే సృష్టించాడో ఎటువంటి పరిస్థితిలో పెట్టాడంటే, ఆదాముకి ఏ అవసరత ఉన్నా దేవుడి దగ్గరికి రాక్కర్లేదు. ఆమేన్.
అదేంటి పాస్టర్ గారు దేవుడి దగ్గర రాకుండా ఎందుకు? ఎందుకంటే ఆయన సృష్టించింది అంతా కూడా ఆదాము చేతిలో పెట్టాడు. ఆయనకి అవసరత ఉన్నది. ఇప్పుడు నాకు దేవుడు దీని గురించి ఇంకా ఆలోచించలేదు, ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే ఆలోచించి అప్పుడు నాకు ఇస్తాడు అనేదే లేదు. ఆయన ఆదాము యొక్క జీవితము గురించి, ఆయన ఈ విషయము గురించి ఆలోచించలేదు అనేటటువంటి విషయమే లేదు. ప్రతి విషయము గురించి ఆయన ఆలోచించాడు. ప్రతి విషయముకి ఆయన ఆలోచించడం మాత్రమే కాదు, కానీ ఎక్కడైనా అవసరత వస్తే ఆ అవసరత ఏ విధంగా తీర్చబడాలో కూడా సమకూర్చాడు అంతా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఏమన్నాడు, ప్రతి విత్తనము కూడా నీకు ఇస్తున్నాను, నీకు ఎక్కడైనా లోటు కనిపిస్తే నువ్వు ఏం చేయాలో కూడా నీకు చూపిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఏమన్నాడు, నేను ఇది ఇచ్చాను, ఇచ్చిన దానితో బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై ఇట్. ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. ఫలించి అభివృద్ధి పొందు. సో ఇటువంటి స్థానంలో పెట్టాడు, ఇటువంటి ప్రణాళికతో దేవుడు సృష్టించాడు. కానీ మానవుడి యొక్క పాపము ద్వారా ఆ స్థానము పోయింది. సో ఇప్పుడు నువ్వు బైబిల్ చదివినప్పుడు కూడా, నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివినా ప్రత్యక్షత జ్ఞానము లేకుండా నువ్వు చదివితే పడిపోయిన స్థానము నుంచే చదువుతావు, పడిపోయిన స్థానము నుంచే అర్థం చేసుకుంటావు, దేవుణ్ణి కూడా పడిపోయిన స్థానము నుంచి అర్థం చేసుకుంటావు. yes amen. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎక్కడైనా అర్థమైపోతే మళ్ళీ రిపీట్ చేస్తాను, బట్ ఐ వాంట్ యూ టు గెట్ దిస్. ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. పడిపోయిన స్థానము నుంచి నువ్వు బైబిల్ చదివావు అనుకో, పడిపోయిన వ్యక్తిలాగే ఆలోచిస్తున్నావు అనుకో, నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను అనే అవగాహన లేకపోతే, నూతన సృష్టిగా మార్చబడ్డాను, అది నా గుర్తింపు, అది నా స్థానము అనే దానిలో నువ్వు ఇంకా స్థాపించబడలేదనుకో, నువ్వు ఎప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చదువుతున్నా కూడా ప్రత్యక్షత జ్ఞానము లేకుండా చదువుతావు, పడిపోయిన వ్యక్తిలాగే ఆలోచిస్తూ ఉంటావు. ఆమేన్. సో అందుకనే వాక్యం చదివినప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు, కరెక్ట్. యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు, కరెక్ట్. యేసుక్రీస్తు మన కోసం తిరిగి లేచాడు, కరెక్ట్. కానీ ఆయన చనిపోయి తిరిగి లేవడంతో నా జీవితము ఎలాగ మార్చబడ్డాది, నూతన నిబంధన రావడంతో నా జీవితము ఎలాగ మార్చబడ్డాది. ఎందుకంటే ఆ ఆలోచన మనకి రాలేదనుకోండి, నీకు అవగాహన రాలేదు, దానికి జవాబు నీకు ఒక క్రైస్తవుడిగా జీవిస్తూ దానికి నీకు సరి అయిన జవాబు లేకపోతే నువ్వు కూడా అన్యుల్లాగే జీవిస్తావు. సో ఏం జరుగుతుంది మన జీవితంలో? ఓకే, నాకు ఈ సమస్య వచ్చింది, అందుకే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. నాకు ఈ లోటు వచ్చింది, అందుకనే ఇప్పుడు ప్రార్థన చేస్తాను. అందుకని ఇందాక ఒక అరగంట క్రితము ఎప్పుడైతే మనము బల్లలో పాల్గొంటున్నామో అప్పుడు పాస్టర్ అర్పిత ఏమన్నారు, సమస్య వచ్చినప్పుడు మనం భయపడ్డం కాదు, సమస్య రాకముందరే మనకి పరిష్కారం ఉండాలి మన చేతిలో. సమస్య చీకటి రాకముందరే ధైర్యం ఉండాలి మన దగ్గర. ఆమేన్. హల్లెలూయా. 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 ఎదిరించే వారిగా మనము జీవించాలి. హల్లెలూయా. సాతాను ఏది తీసుకొచ్చినా మన జీవితంలో దానికి దేవుడు నాకు ఆల్రెడీ ఒక పరిష్కారము ఇచ్చాడు అనే ఆలోచనతో మనము జీవించాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో చూడండి, ఆదాము యొక్క జీవితంలో ఎక్కడన్నా ఏదైనా అవసరత వచ్చిందంటే దానికి ఆల్రెడీ సప్లై దేవుడు అనుగ్రహించాడు అన్నమాట. హల్లెలూయా. ఆమేన్. The supply and the provision was already given by God to Adam. ఆదాముకు దేవుని ద్వారా సమకూర్పు ఎల్లప్పుడూ ఇవ్వబడి ఉన్నది. సో గమనించండి, ఇప్పుడు ఆదాము ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు దేని కొరకు అడగలేదు. అర్థమవుతుందా? అందుకనే దేవుడు ఆదాముతో మాట్లాడడానికి వచ్చేవాడు, ఆదాము దేవునితో మాట్లాడేవాడు. అదేంటి? ప్రార్థన. కానీ ప్రార్థనలో ఎప్పుడు, దేవా నాకు ఇది ఇంకా ఇది ఇవ్వలేదు, నువ్వు ఇంకా అది ఇవ్వలేదు, ఇంకా దీని గురించి నువ్వు మర్చిపోయావు, ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఎక్కడ కనిపించదు మనకి. అంటే పాస్టర్ గారు మరి మనం ఎక్కువ చదవం కదా, త్వరగా పాపం చేశాడు, లేకపోతే ఎక్కువ రోజులు ఉండుంటే అడిగేవాడు. సరే, యేసుక్రీస్తు జీవితం చూస్తాం కదా ఎక్కువ రోజులు. మొదటి ఆదాము, యేసుక్రీస్తు ఏంటి? కడపటి ఆదాము. ఏంటి? కడపటి ఆదాము. కడపటి ఆదాము. సరే, కడపటి ఆదాము యొక్క జీవితంలో అడగడం చూస్తారా? అవసరతలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి,
కానీ ఆదాము, యేసుక్రీస్తు ఎప్పుడన్నా నోరు విప్పి తండ్రి నువ్వు దీని గురించి మర్చిపోయావు అన్నాడా? తండ్రి నాకు ఇది లేదు అన్నాడా? తండ్రి నువ్వు నాకు ఇది దీవించాలి అన్నాడా? తండ్రి నువ్వు నన్ను ఇలాగా ఆశీర్వదించాలి అన్నాడా? మాట్లాడండి. లేదు. లేదు. సో ప్రశ్న, మనము ఎందుకు అడుగుతాం? మనము ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేస్తాం? యేసుక్రీస్తు మన దేవుడు, యేసుక్రీస్తు మన రక్షకుడు, యేసుక్రీస్తుని మనం వెంబడించాలి, యేసుక్రీస్తులాగా మనము జీవించాలి. అంటే పాస్టర్ గారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు కదండి అలాగ ప్రార్థన చేయమని, నేర్పించాడు కదండి. ప్రార్థన గురించి అడిగినప్పుడు ఈ విధంగా ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు కదండి. కరెక్ట్. కానీ నేను ఫస్ట్ ప్రశ్న ఏమడిగాను, ఎవరి గురించి చదువుతున్నా నూతన సృష్ట కాదా? నూతన సృష్ట కాదా? సో యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నాడా, కొత్త నిబంధనలో ఉన్నాడా? పాత నిబంధనలో. గట్టిగా చెప్పండి. పాత నిబంధనలో ఉన్నాడు. చెప్పండి. పాత నిబంధనలో ఉన్నాడు. పాత. కొంతమందికి అదేంటండి మత్తయి సువార్త కొత్త నిబంధన. గుర్తుపెట్టుకోండి, నిబంధన అనేది ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడైతే రక్తము చెందింపబడ్డదో అక్కడ నిబంధన మొదలవుతుంది. సో మత్తయి సువార్త అంతా కొత్త నిబంధన కాదు. టెక్నికల్గా చెప్పాలంటే కొత్త నిబంధన రోమన్స్ నుంచి మొదలవుతుంది. అపోస్తుల కార్యములు కూడా కాదు, యాక్ట్స్ కూడా కాదు. ఎందుకంటే యాక్ట్స్లో కేవలము వాళ్ళు చేసినటువంటి కార్యముల గురించి మనకు తెలియజేస్తున్నారు, నిబంధన గురించి తెలియజేయట్లేదు అక్కడ. కానీ అది చదవడం కూడా మంచిది. ఎందుకంటే ఈ కొత్త నిబంధనలోకి వచ్చిన వారు ఏ విధంగా జీవించారో మనం తెలుసుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి శక్తి వాళ్ళ జీవితంలో చూపించగలిగారో మనము తెలుసుకుంటాము, ఎటువంటి విశ్వాసముతో జీవించారో మనము తెలుసుకోగలుగుతాము. కానీ అపోస్తల కార్యం చదివినప్పుడు కూడా నీ హక్కులు నువ్వు తెలుసుకోలేవు, నూతన నిబంధనలో నీ ఆశీర్వాదం కూడా నువ్వు తెలుసుకోలేవు. కానీ ఏ విధంగా ప్రవర్తించారో మనం తెలుసుకోగలుగుతాం. సో పాల్ని ఆ రోజు సంఖ్యలలో వేసినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడో మనం తెలుసుకోగలుగుతాం. అడిగాడు ఆ దేవుణ్ణి, ఎప్పుడు విడిపిస్తావయ్యా, మర్చిపోయావయ్యా అన్నాడా? చెప్పండి ఒకసారి. లేదు, అనలేదు. ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చెల్లించడంతో ఏమైంది? సంఖ్యలు విరిగిపోయినాయి, ద్వారాలు తెరవబడ్డాయి, బయటికి వచ్చాడు. అక్కడ ఎవరికైతే రక్షణ లేదో రక్షణ పొందుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. 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 యేసుక్రీస్తుకి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. సో గమనించండి. సో మత్తయి సువార్త పాస్టర్ గారు మత్తయి సువార్తలో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నూతన సృష్టిలతో మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇంకా నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తులతో మాట్లాడుతున్నాడా? చెప్పండి. ఇంకా అర్థం అవట్లేదా? మార్చబడిన వ్యక్తులతో. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడా? లేదు, ఇంకా తిరిగి లేకలేదు, ఇంకా మరణించలేదు. మరణము లేకుండా, యేసుక్రీస్తు యొక్క మరణము లేకుండా నూతన సృష్టిగా ఎవరు మార్చబడలేరు. ఆయన రక్తము చెందించిన తర్వాతే, ఆ రక్తము ద్వారా మన పాపములు తీసివేయడము ద్వారా మనము ఆ విశ్వాసము, ఆ రక్తములో, ఆయన కృపలో మనము విశ్వసించడముతో మనము నూతన సృష్టిగా మార్చబడుతున్నాము. ఆమేన్. సో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? పాత నిబంధన ధర్మశాస్త్రము కింద జీవిస్తున్న వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. యూదులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి, యూదులకి తెలిసిందేంటి? మోషే ఎలాగ ప్రార్థన చేశాడో తెలుసు, ఎలైషా ఎలా ప్రార్థన చేశాడో తెలుసు, దైవజనులు ఎలా ప్రార్థన చేశారో తెలుసు. సో వాళ్ళకు కూడా చెప్తున్నాడు, ఓకే మీకు ప్రార్థన గురించి కావాలా, సరే నేను చెప్తాను, 2-3 విషయాలు రాసుకోండి అని చెప్తాడు. నూతన సృష్టితో చెప్పట్లేదు అక్కడ. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడా? 100%. సత్యమా? 100%. కానీ నీకు సంబంధించిన సత్యము కాదు. నూతన నిబంధనలో ఉన్న సత్యము కాదు. ఎందుకు? ఆయన ఇంకా మరణించలేదు నీ కొరకు, ఇంకా నూతన సృష్టిగా మార్చబడలేదు, ఇంకా నీ ఆత్మ మళ్ళీ ఇట్ వాస్ బోర్న్ అగైన్ అంటే తిరిగి జన్మించలేదు. నువ్వు ఇంకా తిరిగి జన్మించలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ కూడా
కొన్ని విషయాల్లో యేసుక్రీస్తు పాత నిబంధన జనాలతో మాట్లాడుతున్నా కూడా అక్కడక్కడ కొన్ని నూతన నిబంధన యొక్క సత్యాలు విడుదల చేస్తా ఉండేవాడు ఆయన పరిచర్యలో. ఆమేన్. సో అక్కడ 6వ అధ్యాయంలో కూడా ఏం చేస్తాడు, లాస్ట్కి ఏమంటాడు, ఎందుకు చింతిస్తున్నారు ఈ విషయాల గురించి, ఏం తింటారు, ఏం వేసుకుంటారు, ఈ అన్నిటి గురించి ఆలోచించదు, మీ తండ్రికి అన్నీ కూడా తెలుసు అంటాడు. గమనించండి ఏమన్నాడు, ఎవరికి తెలుసు అంట, ఎవరికి? కానీ ఒకటి గమనించారా, అక్కడ మాట్లాడుతున్న వాళ్ళ తండ్రి కాదు, ఇంకా ఎవరికి తండ్రి ఆయన? అక్కడ పేతురు ఉన్నాడు అనుకోండి, పేతురికి తండ్రా దేవుడు? ఇంకా కాదు. పేతురు ఇంకా దేవుని యొక్క కుటుంబంలోకి ఇంకా రాలేదు. మత్తయి ఇంకా దేవుని యొక్క కుటుంబంలోకి రాలేదు ఇంకా. కానీ ఏమంటున్నాడు, మీ తండ్రికి తెలుసు అంటున్నాడు. అంటే ఇంకా జరగబోతున్న విషయము బయటికి కక్కేశాడు అనమాట. yes amen. చూడండి, ఈ విధంగా నువ్వు ఆలోచించలేదనుకో దేవుడి గురించి, దేవుడు నా తండ్రి, ఇప్పుడు దేవుడు ఎక్కడో మూలలో అక్కడ పైన ఎక్కడో దాక్కొని లేడు. నా తండ్రి, నేను నా తండ్రి దగ్గరికి ప్రతిరోజు అడుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, ఏడ్చుకుంటూ వెళ్ళక్కర్లేదు, దుఃఖిస్తూ వెళ్ళక్కర్లేదు. నా తండ్రి నాకు కావలసిన అన్ని విషయాల గురించి ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు, ఆయన కృప ద్వారా నాకు కావలసినవి అన్నీ కూడా విడుదల చేశాడు అనేటటువంటి ఆలోచనలో నువ్వు స్థాపించబడగలిగితే అప్పుడు ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి వాగ్దానంలో మనం నడవగలుగుతాం. కానీ ఆ అర్థం ఇంకా మనకి రాలేదనుకోండి, ఏమనుకున్నా, అయ్య బాబాయ్ దేవుడు నాలో ఎలా జీవిస్తాడండి, దేవుని యొక్క కృప నాలో, అంటే దేవుడు అంతా కూడా నాలో జీవిస్తాడా, ఆ శక్తి అంతా నాలో ఉంటుందా, ఆ అభిషేకం అంతా నేను ఎలాగండి, నా వల్ల ఎలాగవుతుంది? ఎలాగవుతుంది అంటే దేవుని యొక్క కార్యము వల్ల అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనము చేస్తున్న కార్యము బట్టి కాదు, దేవుడు చేసిన కార్యము బట్టి జరుగుతుంది అది మన జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది? ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. చూడండి, మీరు దేవుని వాక్యం చదివినప్పుడు ఒక తెలుసుకోవాలి, కేవలము మతపరముగా చదివితే మతపరముగానే మనము జీవిస్తాము. గారి ఎప్పుడైతే దేవుడు వాక్యము ఇది నా కొరకు చేశాడు, నా కొరకు శిలువ మీద మరణించాడు, నా జీవితాన్ని మార్చడానికి చేశాడు, నా జీవితంలో ఆశీర్వాదము రావడానికి చేశాడు, మరి ఒక్కసారి ఆయన ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడడానికి కొరకు చేశాడు, ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ గాడ్ ఈస్ ఫర్ మీ అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఆమేన్. నన్ను ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నప్పుడు నా గురించి మాట్లాడుతున్నాడు. అది నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడు నీకు ఉద్యోగమైనా, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా, నీ ఫ్యూచర్ భవిష్యత్తు గురించి అయినా, నీ పెళ్లి గురించి అయినా, వీసా గురించి అయినా, ఏదైనా కూడా దేవుడు నా గురించి ఆలోచించాడు అనేటటువంటి అవగాహనతో జీవిస్తావు. ఆమేన్. yes hallelujah. కానీ అవగాహన లేదనుకోండి, ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను దేవునికి ఏదో ఒకటి చేసి పెట్టాలి, అప్పుడు దేవుడు ఏదో చేసి పెడతాడేమో నాకు. సో అందుకని ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాం. దేవుడు అటువంటి జీవితం ఇవ్వడానికి రాలేదు, దేవుడు మనకి విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి ఒకసారి మన బైబిల్ తెరుచుకుందాం. స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 1 ప్లీజ్. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. కంటిన్యూ. 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక భిన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఒకసారి లేకపోతే ఇంగ్లీష్లో చదువుతా. ఫస్ట్ వాస్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ ఎంటరింగ్, NLT, ఆఫ్ ఎంటరింగ్ హిస్ రెస్ట్ స్టాండ్స్, సో we ought to tremble with fear that some of you might fail to experience it. సో గమనించండి, దేవుని యొక్క వాగ్దానం ఉన్నదంట, కానీ మనం దేని కొరకు భయపడాలి? దేవుని యొక్క వాగ్దానం ఉన్నా మనము వాగ్దానం అనుభవించమేమో అనేది భయం ఉండాలంట మనలో. చూడండి 2వ వచనంలో, for this good news that God had prepared this rest has been announced to us just as it was to them,
but it did them no good because they didn't share the faith of those who listened to God. Where was translation లో it did not profit them because they did not mix faith అని ఉంటుంది. అంటే వాక్యము వచ్చింది మనకి ఎలాగైతే వచ్చిందో ఇజ్రాయెల్ దేశము కూడా ఇజ్రాయెల్కి అందరికీ కూడా వాగ్దానం వచ్చింది, కానీ కొంతమందే వాగ్దానపు దేశంలోకి ప్రవేశించారు. ఎందుకు? అందరూ విశ్వసించలేదంట, కొంతమంది మాత్రమే విశ్వసించారంట. కొంతమంది వాళ్ళ సొంత శక్తితో చేయాలనుకున్నారు, భయపడ్డారు, వాళ్ళు వాగ్దానపు దేశంలోకి అడుగు పెట్టలేదు. 3వ వచనం చూడండి ఇక్కడ, ఫర్ ఓన్లీ we who believe can enter his rest. విశ్వసించిన వారు మాత్రమే ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదురు. విశ్వసించిన వాళ్ళు మాత్రమే. ఎవరండి? విశ్వసించిన వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళగలుగుతారు? విశ్రాంతిలోకి. 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 విశ్రాంతి ఎప్పుడు వస్తుందండి? ఇక్కడ తల్లులు ఉన్నారు. ఎంతమంది తల్లులు ఉన్నారు? మీకు విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? మీ పిల్లలందరూ పడుకున్నప్పుడు, పనులన్నీ అయిపోయిన తర్వాత, అప్పుడు వరకు విశ్రాంతి రాదు. విశ్రాంతి వచ్చిందంటే ఒకరి జీవితంలో పనులన్నీ అయిపోయినట్టు. కానీ ఇప్పుడు నీ ఆలోచన అంతా ఇంకా ఇది అవ్వాలి, ఇంకా నా జీవితంలో అది అవ్వాలి, ఇంకా ఇది అవ్వాలి, ఇంకా అది అవ్వాలి, ఇంకా ఈ 3 విషయాలు అవ్వాలి. ఆ 3 విషయాలు అవ్వగానే ఇంకొక 4వ విషయం వచ్చింది, ఇంకొక 5వ విషయం వచ్చింది. ఇది అవ్వకపోతే నా జీవితంలో నేను సెటిల్ అవ్వలేదు, ఈ పెళ్ళి అవ్వకపోతే నా సెటిల్ అవ్వలేదు, ఈ ఉద్యోగం రాకపోతే నా జీవితం వేస్ట్ అయిపోతుంది, ఈ సక్సెస్ అవ్వకపోతే ఇంకేదో. నీకు విశ్రాంతి అనేది లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది? ఫర్ ఓన్లీ హూ బిలీవ్ కెన్ ఎంటర్ హిస్ రెస్ట్. As for the others, God has said, in my anger I took an oath, they will never enter my rest. Even though, ఇది గమనించండి, even though the rest has been ready since he made the world. జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమై ఉన్నను. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, అంటే విశ్రాంతిని కొరకు ఎప్పుడు తయారు చేశాడు? జగత్పునాది వేయబడినప్పుడే. హల్లెలూయా, ఆమేన్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కాదు. ఇజ్రాయేలు దేశానికి వాగ్దానపు దేశాన్ని ఎప్పుడు సృష్టించాడు? ఎప్పుడు వాళ్ళ కొరకు పెట్టాడు? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడా? లేదండి. వాళ్ళు బానిసలుగా జీవిస్తున్నప్పుడా? నో. ఏంటి మాట్లాడండి, అందరు లేచున్నారా? ఎప్పుడు సృష్టించాడంట వాళ్ళ కొరకు? జగత్పునాది వేయినప్పుడే. వాళ్ళు ఇంకా పుట్టక ముందర, ఈ సృష్టి ఇంకా మొదలు పెట్టక ముందరే ఆ విశ్రాంతి వాళ్ళ కొరకు పెట్టాడంట. హల్లెలూయా. ఆ విశ్రాంతి వాళ్ళ కొరకు పెట్టాడు. కానీ ఆ విశ్రాంతి వాళ్ళ కొరకు పెట్టినా కూడా వాళ్ళు అనుభవించలేకపోయారు. సో మన జీవితంలో కూడా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పడిపోయిన వ్యక్తివి కాదు, నూతన సృష్టివి అన్నప్పుడు నీ జీవితానికి కావాల్సింది అంతా కూడా దేవుడు ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు, నీ జీవితానికి కావాల్సింది అంతా కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు సరైన స్థానంలో. మనము చేయాల్సింది ఏంటంటే ఆ స్థానములోకి ఎంటర్ అవ్వాలి, ప్రవేశించాలి. ఎప్పుడైతే ఆ సరైన స్థానంలోకి విశ్వాసముతో ఎప్పుడైతే ప్రవేశిస్తామో, దేవుడి యొక్క ఏదైతే మనకి సృష్టించాడో అంతా మన జీవితంలో సమకూర్చబడుతుందంట. హల్లెలూయా. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. Everything has already been prepared for you. సమస్తము మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నవి. హల్లెలూయా, ఆమేన్. గమనించండి తర్వాత go with me to 8వ వచనం. Now if Joshua, 9th verse, so there remains a special rest still waiting for the people of God. For all who have entered into God's rest have rested from their labors, just as God did after creating the world. So let us do our best to enter the rest, but if we disobey God as the people of Israel, we will fall. So గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు మనకి విశ్రాంతిని పెట్టాడు, సృష్టిని తయారు చేసినప్పుడే మనకి విశ్రాంతిని పెట్టాడు. ఇప్పుడు మనము విశ్వాసముతో ఆ విశ్రాంతి ఎంటర్ అవ్వాలంట. హల్లెలూయా. Our job is to enter the rest of God. దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటే మన యొక్క పని ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. So remember, if you do not enter the rest of God,
దేవుని యొక్క విశ్రాంతిలోనికి మీరు you ప్రవేశించకపోతే will not experience what God has already provided for you. దేవుడు మీ కొరకు ముందుగా ఇచ్చినటువంటి విషయాన్ని, సమకూర్చిన విషయాన్ని మీరు గుర్తించలేరు. These are things that God has already destined for your life. ఇవన్నీ కూడా దేవుడు మీ జీవిత గమ్యము కొరకు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, మీరు ఈ సంవత్సరం గురించి ఆలోచించేటప్పుడు, మీ భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు అన్యులు ప్రార్థన చేసేటట్టు ప్రార్థన చేయొద్దు. అన్యులు ఆలోచించినట్టు మీరు ఆలోచించొద్దు. మీకు ఒక దేవుడు ఉన్నాడు అనేది మాత్రమే కాదు, నీకు ఒక తండ్రి ఉన్నాడు అనేది గుర్తించండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక తండ్రి ఉన్నాడు. yes గమనించండి, అందుకని దావీదు మాట్లాడినప్పుడు ఏంటి, కీర్తనలు 23వ వచనం అధ్యాయం అందరికీ తెలుసు. కానీ అక్కడ ఏమంటాడు? నాకు తండ్రి ఉన్నాడు అన్నాడా? లేదు, నాకు కాపరి ఉన్నాడు అన్నాడు. ఎందుకు? అప్పుడు ఇంకా తండ్రి కాదు, దావీదుకి తండ్రి కాదు, కానీ నీకు తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్, నీకు తండ్రి అయి ఉన్నాడు. దావీదుకి తండ్రి కాదు, దావీదుకి కేవలం ఒక కాపరిగా తెలుసు. ఆమేన్, కానీ నీకు నాకు ఒక తండ్రిగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏమి ఇచ్చాడో తెలుసుకొని ఆయన దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెలుసుకొని రా, విశ్రాంతితో రా, భయపడుతూ కాదు, తొందరతో కాదు, ఇప్పుడు జరగకపోతే ఏదో అయిపోతుంది అని కాదు. ఆయన నా కోసము విశ్రాంతిని ఇచ్చాడు. yes amen. సాతాను దొంగిలించడానికి రాకముందరే విశ్రాంతినిచ్చాడు నాకు. Praise the Lord. నాశనము చేయడానికి రాకముందరే విశ్రాంతినిచ్చాడు. హత్య చేయడానికి రాకముందరే విశ్రాంతినిచ్చాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో హల్లెలూయా. 2025 లో ఏ కార్యము జరిగినా జరగకపోయినా ఒకటి మాత్రం తెలుసు, నేను మాత్రము దేవుని యొక్క విశ్రాంతిలో జీవిస్తాను. హల్లెలూయా, ఆమేన్. నేను మాత్రము దేవుని యొక్క విశ్రాంతిలో జీవిస్తాను. హల్లెలూయా. ఎందుకు? ఆ విశ్రాంతిలో నాకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. ఆమేన్. నా శాంతి, నా సమాధానము, నా ఉద్యోగము, నా పిల్లలు, నా భర్త, నా భార్య, దేని గురించి ఆలోచన అంతా కూడా నీ విశ్రాంతిలో. ఆమేన్. నీ పరిచర్య, నీ బిజినెస్, దేవుని యొక్క పిలుపు అన్నీ ఎక్కడ? టెన్షన్లో కాదు, చింతించడంతో కాదు. నువ్వు చింతించినప్పుడు విశ్రాంతి చేస్తున్నట్ట? లేదు. అందుకనే ఆయన అన్నాడు, చింతించొద్దు. ఎందుకు చింతిస్తున్నారు అంటాడు. ఎందుకు చింతిస్తున్నారు? మీ తండ్రికి తెలియదు అనుకుంటున్నారా? ఎందుకు నీకు టెన్షన్ అంటున్నాడు. అంటే పాస్టర్ ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది, కానీ నా జీవితంలో ఉద్యోగం కావాలి కదండి, నా జీవితంలో ఇక్కడ డబ్బులు రావాలి కదండి, నా జీవితంలో ఇక్కడ స్వస్థత కావాలి. అవును, కరెక్టే. కానీ ఆ స్వస్థత ఎలాగొస్తుంది? నువ్వు ఎలాగ అనుభవిస్తావు? ఆ ఉద్యోగం ఎలాగొస్తుంది నీ జీవితంలోకి? ఆ అభిషేకం ఎలాగొస్తుంది? నీ 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 ఉద్యోగం కానీ, నీ వ్యాపారము కానీ, నీ పరిచర్య కానీ నెక్స్ట్ లెవెల్కి ఎలాగెళ్తుంది? విశ్వాసముతో. ఆమేన్. విశ్వాసముతో, హల్లెలూయా. విశ్వాసముతో. నీ చింతతో కాదు, నువ్వు చింతిస్తూ ప్రార్థనతో కాదు, విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, విశ్వాసముతో ఆయనతో మాట్లాడినప్పుడు, విశ్వాసముతో కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, ఆమేన్. హల్లెలూయా. ఆయన విశ్రాంతిలోకి వెళ్తే ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించాడంట. అందుకనే యెహోషువతో ఏమంటాడు? యెరికో నేను నీకు ఇచ్చాను, yes ఇప్పుడు విశ్రాంతి. నువ్వు చేసి అక్కడ రెచ్చిపోవాల్సింది ఏమీ లేదు. అక్కడికి వెళ్ళు, 6 రోజులు ప్లాన్ ఇస్తున్నాను, ఒక్కసారి రౌండ్ సర్కిల్ కొట్టు, ఇంటికి వచ్చేసాయి. ఎవరితో మాట్లాడొద్దు, ఓవర్ యాక్షన్ చేయొద్దు, రికమెండేషన్ లెటర్ అక్కర్లేదు నీకు. 6 రోజులు ప్లాన్. 7వ రోజు వేరే ప్లాన్ ఇస్తాను. 7వ రోజు నువ్వు ఏం చేయాలంటే 7 సార్లు వెళ్ళు. yes అది అయిన తర్వాత ట్రంపెట్స్ తీసుకో, ఊదు, ఆమేన్. అంతే. అది నీ ప్లాన్. ఇప్పుడు గమనించండి, దానికి కత్తులు తీసుకొని పరిగెత్తి గుర్రాల మీద ఎక్కి, దానికి దీనికి తేడా ఉందా లేదా? చాలా ఉంది. ఒక దాంట్లో ఏమంటున్నాడు? కేవలం నడుచుకొని రా అంటున్నాడు, అంతే. అదే యోషువ సొంత శక్తితో చేయాలనుకోండి, ఇప్పుడు ఎంత పోరాడాలి, ఎంత ప్రయత్నించాలి. కానీ దేవునిలో ఉన్నప్పుడు నీకు ఇచ్చాను, yes నీకు ఇచ్చాను. ఆమేన్. ఈ సంవత్సరం నీ చేతిలో పెట్టాను, నీకు ఇచ్చాను. ఈ సంవత్సరం ఆమేన్. 2025 నీ సక్సెస్ కొరకు నేను ఇచ్చాను. హల్లెలూయా. 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 నువ్వు వర్ధిల్లడానికి నేను ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్.
అభిషేకములో నడవడానికి నీకు ఇచ్చాను విశ్రాంతి. ఎస్ ఎస్ విశ్రాంతి. రెస్ట్ ఇన్ వాట్ గాడ్ హస్ డన్. నేను ఇచ్చిన దానిలో విశ్వాసముతో నువ్వు తీసుకో. ఆమేన్. రాత్రి సరిగ్గా పడుకో, పొద్దున్న సరిగ్గా లే, పని చేసుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చదువు. నీ మనసు మారి రూపాంతరం చెందేటటువంటి. అందుకని ఏమన్నాడు యెహోషువతో? దివారాత్రము ఏమన్నాడు? ధ్యానించమన్నాడు. దివారాత్రం ధ్యానించు, దివారాత్రము ధ్యానించు, దివారాత్రము ధ్యానించు. చింతించు అనలేదు. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పడిపోయిన వ్యక్తిలాగా మనము ఆలోచిస్తాం. కాబట్టి దివారాత్రం నేను ఇప్పుడు ప్రార్థన చేయాలంట. ఓకే దేవా నాకు ఉద్యోగం కావాలండి, ఉద్యోగం అయ్యా, ఉద్యోగం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఉద్యోగం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే ఇప్పుడు అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, సరే మళ్ళీ లంచ్ టైం, హల్లెలూయా 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 హల్లెలూయా, ఉద్యోగం అయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ పడుకోక ముందర ఇంకొకసారి. సో మనం ఏమనుకుంటున్నాం? నేను ప్రార్థన చేస్తున్నానండి, చాలా విశ్వాసంతో గట్టి ప్రార్థనలు చేస్తున్నాను. గట్టిగా చేయొద్దు, ఆపేసేయి. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చేస్తే విశ్వాసముతో నీకు ఇవ్వబడ్డది అని. చూడండి, యెహోషువ అక్కడికి వెళ్ళినప్పుడు గట్టిగా ఎప్పుడు అరిశారు? 7వ రోజున అరిశారు. అలాగా గట్టిగా అరిచినప్పుడు అంటే వచ్చేసింది అన్నప్పుడు గట్టిగా చేయి. ఆమేన్. టెన్షన్ ఉన్నప్పుడు కాదు. నువ్వు గట్టిగా ఎందుకు చేయాలి తెలుసా? వచ్చేసింది, అందుకు అరుస్తున్నావు గట్టిగా ఇప్పుడు. ఆమేన్. ఇన్ని రోజులు 6 రోజులు ఎదురు చూశాను, చాలా నెమ్మదిగా చేసుకున్నాను, నా పని నేను చేసుకున్నాను. కానీ ఇప్పుడు నేను అరవబోతున్నాను. ఎందుకు? 7వ రోజు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. భయముతో కాదు, సంతోషముతో అరువు ఇప్పుడు. ఆమేన్. సంతోషముతో గట్టిగా ప్రార్థన చేయి, భాషల్లో గట్టిగా ప్రార్థన చేయి. భయముతో కాదు, ఏడుపుతో కాదు, ఏదో చెడు జరిగిపోతుందని కాదు, ఏదో శాపం వచ్చేస్తుందని కాదు, ఏదో వాళ్ళు శపించారు, ఏదో వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఏదో వాళ్ళు విచ్ క్రాఫ్ట్ చేశారని దాని కొరకు గట్టిగా అరుచుకోవడం కాదు. దేవుని దగ్గర విజయం వచ్చేసింది అని గట్టిగా అరుచుకుంటూ ప్రార్థన చేయి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క విశ్రాంతిలోకి ఎంటర్ అవ్వు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ప్రతిదీ కూడా ఆదాము యొక్క జీవితంలో ఎలాగైతే దేని కొరకు అడగక్కర్లేదో అలాగే యేసుక్రీస్తు యొక్క జీవితంలో గమనించండి, ప్రార్థన చేశాడు. కానీ ప్రార్థన అంతా కూడా దేని కొరకు చేశాడు? కేవలము కమ్యూనియన్ అంటే సహవాసము కొరకు చేశాడు. కొంతమంది అంటే చాలా భారంతో ప్రార్థన చేస్తున్నాను, భారం. ఆయన ఏమన్నాడు? మై యోక్ ఈజ్ ఈజీ, మై బర్డెన్ ఈజ్ లైట్. నా యొక్క కాడి తేలిక అయినది, నా భారము సులువైనది అంటున్నాడు. సులువు. ఐఎమ్ లేబరింగ్ ఇన్ ప్రేయర్. డోంట్ లేబర్ ఇన్ ప్రేయర్, ఎంజాయ్ ప్రేయర్. ఎంజాయ్ ప్రేయర్. సంతోషంగా ప్రార్థన చేయి. ప్రార్థన చేయడానికి ఇంకొక అవకాశం వచ్చిందని సంతోషపడు. చూడండి, చింతించే వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిస్తే వాళ్ళ ప్రార్థన కూడా ఒక భారం వాళ్ళ జీవితంలో. మళ్ళీ ప్రార్థన చేస్తున్నానండి, ఏం దాని గురించి అంత బ్యాడ్ ఏంటి? మళ్ళీ దాని గురించి ప్రార్థన చేయడం ఆపేసేయి. ప్రార్థన చేయి అంటే ఏంటి? సహవాసం చేయి, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవునితో మాట్లాడు. మళ్ళీ ఆయన నీ కొరకు చేసినటువంటి మేలు అన్నీ గుర్తు తెచ్చుకో. ఒకదాని తర్వాత ఇంకొకటి అన్నిటి గురించి గుర్తు తెచ్చుకో. ఆయన మేళ్ళన్నీ గుర్తు తెచ్చుకొని సహవాసం చేయ ఆయనతో. దేవా నువ్వు ఇక్కడ మంచి చేసావయ్యా, ఇక్కడ కృప చూపించావు, నేను ఇక్కడ తప్పు చేసినా నువ్వు నాకు కృప చూపించావయ్యా. దేవా ఇక్కడ నాకు ఈ ఉద్యోగం రాకూడదు, నా క్వాలిఫికేషన్ లేదు, క్వాలిఫికేషన్ లేకపోయినా నీ కృప ద్వారా నాకు ఇచ్చావయ్యా. అంటే పాస్టర్ గారు నాకు ఈ ఉద్యోగం నచ్చట్లేదు. ఉద్యోగం నచ్చపోయినా ముందర దాని కొరకు ప్రార్థన చేసావు కదా, దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించు ఫస్ట్. పాస్టర్ గారు నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి, ఉద్యోగం రావట్లేదు. గ్రాడ్యుయేషన్కి సహాయం చేశాడా లేదా? కాలేజ్కి సహాయం చేశాడా లేదా? ఫీజు కట్టడానికి సహాయం చేశాడా లేదా? దాని గురించి ఒకసారి మాట్లాడు ఆయనతో. ఒకసారి థ్యాంక్ యూ అని చెప్పు, గుర్తు తెచ్చుకో. మళ్ళీ
జనవరి 5th చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? జనవరి 1st మొదలైంది వాళ్ళ జీవితంలో, 5th లేరు. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అయ్యా నువ్వు చేసిన మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఇంకొక రోజు చూడడానికి నాకు అవకాశం ఇచ్చావు, yes, కళ్ళు విప్పడానికి అవకాశం ఇచ్చావు, కాళ్ళు నడుస్తున్నాయి, కాళ్ళు మంచిగానే పనిచేస్తున్నాయి, మెట్లు ఎక్కగలుగుతున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మెట్లు దిగ్గలుగుతున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కరెక్టే, ఉద్యోగం లేదు, పాస్ అయ్యావు కదా, పాస్ అవ్వలేదని ఎంతమంది ఎడుతున్నారు? కొంతమంది పాపం పాస్ అవ్వగలుగుతారు, చదువుకోగలుగుతారు, కానీ ఎగ్జామ్ రాయడానికి ఫీజు లేదు వాళ్ళకి. ఆ పరిస్థితుల్లో లేవు కదా. పోనీ నువ్వే ఎగ్జామ్ రాయడానికి నీకు ఫీజు లేదనుకోండి, బుర్ర పనిచేస్తుంది కదా, దానికి కృతజ్ఞతలు చెల్లించు. చదువుకోగలుగుతున్నావు కదా, ఎక్కడ కృతజ్ఞత చెల్లించగలుగుతావో అది వెతుకు. ఆమేన్. అది వెతకడం మొదలుపెట్టు. ఆయన ఏది ఇచ్చాడో అది, దాన్ని మ్యాగ్నిఫై చేయి, దాన్ని చూడు, దాన్ని వెతుకు. అప్పుడు మనము విశ్రాంతిలోకి వెళ్తాము. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ అంటాడు, బ్లెస్డ్ బి ద గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ హ్యాస్ బ్లెస్డ్ us with every spiritual blessing in heavenly places. ఓకే, verse 3లో చూడండి, బ్లెస్డ్ అంటున్నాడు అంటే స్తుతింపబడును గాక, బ్లెస్డ్ ఆశీర్వదించెను. ఓకే, no, blessed be the father of our Lord who has blessed us. Sorry, చదవండి ఒకసారి. మన ప్రభువును యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. గమనించండి, ఏం చేశాడంట? మనల్ని ఆశీర్వదించాడంట. yes, amen. ఆశీర్వదించబోతున్నాడు కాదు, ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేనితో ఆశీర్వదించాడు? ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మనల్ని ఆశీర్వదించాడంట. సో గమనించండి, ఆశీర్వదించాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఆశీర్వదించక్కర్లేదు. ప్రతి ఆత్మీయ ఆశీర్వాదముతో ఆశీర్వదించాడు అంటే ఇంకా ఎటువంటి ఆత్మీయ ఆశీర్వాదము మిగలలేదు. చూడండి, దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మార్గములు తెలుసుకోవాలి. దేవుడు ఎలా పనిచేస్తాడు? నిన్ను సృష్టించక ముందరే నీ జీవితానికి కావాల్సిందంతా విడుదల చేశాడు, ఆ విధంగా పనిచేస్తాడు. ఇప్పుడు అది నీకు తెలుసుకున్నప్పుడు దాని ప్రకారము ప్రార్థన చేయడం మొదలుపెట్టు. చూడండి 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఓకే, అది 4 and 5 కలిపేసి ఉందా? ఓకే, సరే, నేను ఇంగ్లీష్లో చూడండి 4వ వచనం చదువుతాను. జస్ట్ యాజ్ హీ చోజ్ us in him before the foundations of the world. అంటే హీ చోజ్ us, మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. అందరూ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనండి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే నీ పాపము గురించి తెలిసి, నువ్వు ఎటువంటి తీర్మానాలు తీసుకుంటావో తెలిసి, నువ్వు ఎటువంటి కుటుంబంలో పుడతావో తెలిసి, నువ్వు ఎటువంటి అలవాట్లు పెంచుకుంటావో తెలిసి, అన్నీ తెలుసుకొని కూడా నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు. సో 3వ వచనంలో మనల్ని ఆయన ఆశీర్వదించాడు అని తెలుస్తున్నది. ఎటువంటి విధానంలో ఆశీర్వదించాడు? ప్రతి ఆత్మీయ ఆశీర్వాదముతో మనల్ని ఆశీర్వదించాడంట. 4వ వచనంలో ఏమంటున్నాడు? మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఎన్నుకోబోతున్నాడు కాదు, ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడు. హీ చోజ్ యు. గమనించు, ఈ సత్యంలో నువ్వు స్థాపించబడగలిగితే లోకంలో నిన్ను ఎవ్వరు రిజెక్ట్ చేసినా నీకు సమస్య అవ్వదు. హల్లెలూయా. ఆమేన్. ఒకళ్ళ సంబంధం రిజెక్ట్ చేయొచ్చు, ఇంటర్వ్యూలో ఒక కంపెనీ నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, ఒక యవనస్తుడు నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, ఒక యవనస్తురాలు నిన్ను రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోగలుగుతావో, ఎవ్వరు రిజెక్ట్ చేసినా అది పెద్ద సమస్య అవ్వదు. కరెక్టే, నొప్పి అనిపించవచ్చు, ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నాము, మనసులో బాధ అనిపించవచ్చు, కరెక్టే. కానీ మహా అంటే కొన్ని రోజులు లేకపోతే కొన్ని నిమిషాలు ఉంటుంది.
కానీ దాని తర్వాత నీకు గుర్తు తెచ్చుకుంటావు, దేవుడు మాత్రం నన్ను మర్చిపోలేదు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. yes దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఒక ఆర్గనైజేషన్ నన్ను తీసేయవచ్చు, ఒక 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 కంపెనీ నన్ను ఫైర్ చేయొచ్చు, కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే నాకు కావాల్సిందంతా కూడా ఆయన చూసుకుంటాడు, కావాల్సిందంతా. సో నీ జీవితంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు దూరంగా వెళ్ళినా గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను విడువడు, ఎడబాయడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విడువడు నిన్ను. చూడు, నీకు అది అర్థమైందనుకో, దేవా నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని నువ్వు ప్రార్థన చేయవు. అర్థమవుతుందా? ఎందుకు? ఆదాము అలా ప్రార్థన చేయక్కర్లేదు, మనము అలా ప్రార్థన చేయక్కర్లేదు. అంటే కానీ పాస్టర్ గారు యేసుక్రీస్తు ఒకసారి గెత్సెమనీలో అలా ప్రార్థన చేశాడు కదండి విడవద్దు అని. అది ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకంటే అప్పుడు పాపిగా మార్చబడుతున్నాడు కాబట్టి అప్పుడు ప్రార్థన చేశాడు. అక్కడ ఏంటి, సిలువ మీద ఏలాడుతున్నప్పుడు ఏమన్నాడు? మై గాడ్ మై ఫాదర్ వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ అంటాడు. నా తండ్రి నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఎందుకంటున్నాడు? అప్పుడు మొట్టమొదటిసారి అన్నాడు, ఆఖరిసారి కూడా అప్పుడే, ఒకేసారి అన్నాడు. ఎందుకు? నీ కొరకు నా కొరకు పాపిగా అక్కడ సిలువ మీద ఉన్నాడు కాబట్టి. ఆ సమయంలో అన్నాడు అంతే. మళ్ళీ ఇంకా దాని ముందర ఎప్పుడు అనలేదు, దాని తర్వాత ఎప్పుడు అనలేదు. హల్లెలూయా. ఆమేన్. గమనించు, ఇప్పుడు నువ్వు పాపివి కాదు, నువ్వెవరువు? నీతిమంతుడవు. yes amen. నేను నీతిమంతుడను అనండి. నేను నీతిమంతుడను. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం ద్వారా మనకు తెలిసిందేంటి? ఆయన నీ కొరకు పాపిగా మార్చబడ్డాడు. ఎందుకు? నువ్వు ఆయన నీతిగా మార్చబడ్డానికి. సో ఆయన నీతిగా జీవిస్తున్నప్పుడు ఎప్పుడు అలా మాట్లాడలేదు, పాపిగా మార్చబడినప్పుడు మాట్లాడాడు అలాగా. నువ్వు నీతిమంతుడు, నువ్వు పాపివి కాదు. ఆమేన్. నువ్వు పాపివి కాదు. అందుకనే నీ నోటి నుంచి ఎప్పుడు కూడా అటువంటి మాట, అటువంటి ప్రార్థన రాకూడదు. నీకు బదులుగా ఆయన చెప్పాడు ఆ మాట, నువ్వు చెప్పక్కర్లేదు ఇంకెప్పుడు కూడా. ఆమేన్. నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. గమనించండి, నిన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడు? యు వర్ చోజన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ దట్ యు షుడ్ బి హోలీ అండ్ వితౌట్ బ్లేమ్ బిఫోర్ హిమ్ ఇన్ లవ్. వర్స్ 5, having predestined us to adoption as sons by Jesus Christ according to the good pleasure of his will. ఆయనకి సంతోషం తెచ్చిందంట మనం ఆయన బిడ్డలు, మనం ఆయన పిల్లలం అవుతున్నామని, మనము ఆయన కుటుంబంలో చేర్చబడుతున్నామని ఆయనకి సంతోషం వచ్చిందంట. 6వ వచనం చూడండి. బై ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ బై విచ్ హీ యాక్సెప్టెడ్ అస్ ఇన్ ద బిలవెడ్. హీ యాక్సెప్టెడ్ అస్. అంగీకరించాడు మనల్ని. అక్కడ ఆ వర్డ్ ఉంది చూడండి, యాక్సెప్టెడ్ అని. నూతన నిబంధనలో ఆ గ్రీక్ పదం 2 సార్లు మాత్రమే వాడబడ్డది. ఒకసారేమో ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో, ఇంకొకసారి ఎప్పుడైతే ఆ దేవదూత మరియా దగ్గరకు వస్తుందో, మరియా దగ్గరకు వచ్చి ఆమె దేవదూత ఏమంటది? యు ఆర్ చోజన్ బై గాడ్, యు ఆర్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ అంటది. దేవుని చేతను కటాక్షము పొందిన దానవు. అక్కడ ఆ వర్డ్ యాక్సెప్టెడ్ వాడబడుతుంది. సో గమనించండి, పాత నిబంధనలో మరియ కూడా పాత నిబంధనలో అప్పటికి ఇంకా పాత నిబంధనలో జీవిస్తుంది. పాత నిబంధనలో ఇన్ని వేల సంవత్సరాలు అటువంటి మాట ఎవ్వరికి వాడబడలేదు, ఎవ్వరికి వాడబడలేదు. వేల సంవత్సరాలు ఒక్కరికి కూడా వాడబడలేదు. ఆఖరికి మరియకి వాడబడ్డదన్నమాట. గమనించండి. కానీ ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడిన ప్రతి వ్యక్తికి ఇన్ని వేల సంవత్సరాల్లో మరియా ఒక్కతే విన్నటువంటి వార్త ఇప్పుడు మన ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు అదే ప్రకటిస్తున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరి మీద దేవుడు అదే ప్రకటిస్తున్నాడు. నువ్వు ఏ మూలలో బతుకుతున్నా, నువ్వు ఎక్కడ జీవిస్తున్నా, నువ్వు ఎటువంటి కుటుంబం నుంచి వస్తున్నా, క్రీస్తులో ఉన్నందుకు దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? మరియాతో నేను ఏ విధంగా మాట్లాడి ప్రకటించానో, దట్ షీ ఈస్ హైలీ ఫేవర్డ్, ఐఎమ్ డిక్లేరింగ్ అపాన్ యువర్ లైఫ్ దట్ యు ఆర్ యాక్సెప్టెడ్ అండ్ హైలీ ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ప్రభు చేత నువ్వు అధికముగా కటాక్షము పొంది నువ్వు స్వీకరింపబడి ఉన్నావు. హల్లెలూయా. ఆమేన్. నువ్వు స్వీకరింపబడి ఉన్నావు. యు ఆర్ ఇన్ ద బిలవెడ్ ఆఫ్ గాడ్.
మరి దేవుని యొక్క ప్రియులుగా వారిలో ఉంటూ You ఉన్నావు. are in the family of God. నువ్వు దేవుని కుటుంబంలో ఉన్నావు. You are chosen by God. నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడిగా All ఉన్నావు. things are yours. సమస్తము నీవై ఉన్నవి. Hallelujah. ఆమేన్. All things are yours. సమస్తము నీవై ఉన్నవి. అందుకనే మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా అక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఏమంటాడు, దేని గురించి ప్రార్థిస్తున్నా నీ నోటి నుంచి ఎప్పుడైతే ఆ మాట విడుదలవుతుందో అది పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు నీకు కలుగును, అనుగ్రహింపబడును అంటాడు. ఆమేన్ ఆమేన్. పొంది ఉన్నామని నమ్ముడి, పొంది ఉన్నామని నమ్ముడి. వాక్యము చదివినప్పుడు ఇది నా కొరకు, ఇది నేను పొంది ఉన్నాను అని నువ్వు నమ్మాలి. ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని యొక్క నిబంధన, నా కొరకు చేసినటువంటి కార్యము అని నువ్వు నమ్మాలి. దేవుడు నా కొరకు ఇచ్చాడు. సో పాస్టర్ గారు, ఈ సంవత్సరం వాగ్దానం నా జీవితానికి ఎలాగా? నాకు కావాల్సింది ఉద్యోగం, నాకు కావాల్సింది పెళ్ళి, నాకు కావాల్సింది వీసా, నాకు కావాల్సింది కొద్దిగా ఆశీర్వాదం, నాకు కావాల్సింది ఒక నా పరిచర్య బెటర్ అవ్వాలి, నా ఉద్యోగం బెటర్ అవ్వాలి, నా 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 ఫ్యామిలీ బెటర్ అవ్వాలి. ఏ విధంగా నీ కొరకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడంటే, నూతన సృష్టిగా నిన్ను మార్చినప్పుడు ఎటువంటి కెపాసిటీ నీకు ఇచ్చాడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఎటువంటి ఆత్మీయ కెపాసిటీ, ద స్పిరిచువల్ కెపాసిటీ నీకు ఎలాంటిది ఇచ్చాడో నువ్వు అర్థం చేసుకోవాలి. సామర్థ్యత గమనించండి, ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ అ గ్లాస్, ఏదైనా గ్లాస్ ఉందా చిన్నది? సి ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాటర్ బాటిల్ ఉంది, ఇది 250 ml. ఓకే, నా దగ్గర ఒక 1 లీటర్ బాటిల్ ఉందనుకోండి, నా వేరే దగ్గర ఒక వాటర్ ట్యాంకర్ ఉండొచ్చు, కానీ నేను ఎంత దాహంలో ఉండి నేను ఇంకా ఏదో పెద్ద ప్రయాణం చేయాలి, నీళ్లు నింపుకోవడానికి వచ్చాను అనుకోండి, 250 ml బాటిల్తో వెళ్ళాను అనుకోండి, పెద్ద వాటర్ ట్యాంకర్ దగ్గర కన్నా ఎంత వస్తుంది నాకు? 250 ml వస్తుంది. ఎంత? 250 ml. 250 ml మాత్రమే. అదే 1 లీటర్ బాటిల్ తీసుకెళ్ళాను అనుకోండి, ఎంత వస్తుంది? 1 లీటర్ వస్తుంది. 10 లీటర్స్ బాటిల్ అయితే 10 లీటర్స్ వస్తుంది. వాటర్ ట్యాంకర్లో కాదు సమస్య, నా కెపాసిటీలో సమస్య. yes amen. దేవునిలో ఎప్పుడు కాదు సమస్య, నా విశ్వాసములో, నా నమ్మకంలో, నా ఆత్మీయ కెపాసిటీలో, ఆత్మీయ సామర్థ్యత. నీ ఆత్మలో ఉన్న సామర్థ్యత, నమ్మగలుగుతావా, విశ్వసించగలుగుతావా? అంత చిన్నగా కేవలము నా ఉద్యోగం వస్తే చాలు, అక్కడికే ఆగిపోతుంది. మళ్ళీ ఉద్యోగం వస్తుంది, కొంతమంది సంతోషపడతాం, కానీ అప్పుడు ఇలా కనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత అదే ఉద్యోగం. అప్పుడు మళ్ళీ ఫోకస్ అంతా ఇక్కడ, అయ్యో అయిపోతున్నాయి, అయ్యో సరిపోవట్లేదండి, ముందర సరిపోయింది కానీ ఇప్పుడు సరిపోవట్లేదు, ఖరీదులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు సరిపోవట్లేదు. ఫోకస్ అంతా ఎక్కడ? ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? వాటర్ ట్యాంకర్ నుంచి నువ్వు తీసుకోవడం మాత్రమే కాదు, ఆయన చేసిన అద్భుత కార్యము బట్టి, ఇది నీ మనసుకు అర్థం అవ్వదు కానీ ఆయన చేసిన అద్భుత కార్యము బట్టి ఆయన ఏమంటున్నాడు, ఆ వాటర్ ట్యాంకర్ని నీ బాటిల్లో పెట్టాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్. ప్రతి మానవుడు చెప్పలేడు అది. అందరిలో దైవత్వం ఉంది లేదు. క్రీస్తు ఎవరిలో అయితే ఉన్నాడో వాళ్ళలో దైవత్వం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందరిలో దైవత్వం కాదు, దయ్యం ఉంది. క్రీస్తులో ఉన్న వాళ్ళు, ఆయన వాళ్ళలో ఉన్న వాళ్ళప్పుడు దైవత్వం కనిపిస్తుంది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు క్రైస్తవురాలు అన్నప్పుడు దైవత్వంని నువ్వు పెట్టుకొని దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? దేని గురించి భయపడుతున్నావు? ఎందుకు భయపడుతుంది తెలుసా? చాలాసార్లు ఆయన చెప్పిన దాని విధానంలో మనం జీవించట్లేదు, అందుకు భయపడతాం. దివారాత్రము నా వాక్యము మీద ధ్యానించమంటే ధ్యానించము, అందుకనే ఉద్యోగం గురించి భయపడుతున్నాం.
అందుకనే భవిష్యత్తు గురించి భయపడుతున్నావు. సంఘములో స్థాపించబడు, నాటబడు, ఇతరులతో సహవాసము చేయి, వర్ధిల్లుతావు. నేను ఒక్కడనే, ఎవరు అక్కర్లేదు నాకు, భయపడతావు. భయం వస్తుంది. ఎందుకు? ఒక్కడనే, నాకు ఎవరు అక్కర్లేదు. ఆయన వాక్యంలో ఏమన్నాడు? ఎవరు అక్కర్లేదు కాదు, సంఘంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు, వీఆర్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఎవ్రీ పార్ట్ ఈస్ నీడెడ్ ఆఫ్ ది అదర్ బాడీ. ఎస్, క్రీస్తులో మనం శరీరమై ఉన్నాము, ప్రతి శరీరమునకు ప్రతి అవయవము అవసరమై ఉన్నది. కానీ ఇప్పుడు నువ్వు ఆ శరీరం నుంచి నేను వేరైపోతాను అని వెళ్ళిపోయావు అనుకోండి, ఎండిపోతావు, మరణిస్తావు, చనిపోతావు. సో క్రైస్తవుడు అంటే క్రైస్తవుడే, కానీ ఆ సప్లై ఉండట్లేదు నీ జీవితంలో, ఆ విశ్వాసము రావట్లేదు నీ జీవితంలో, ఆ వాక్యము రావట్లేదు నీ జీవితంలోకి, ఆ నీరు రావట్లేదు నీ జీవితంలోకి. గమనించండి, మరియా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏమంటది? ఇదంతా ఎలా జరుగుతుందో నాకు అర్థం అవట్లేదు అంటది. ఎలా సాధ్యము? ఎలాగ జరుగుతుంది? నాకు పెళ్ళి అవ్వలేదు, నేను మగవాడితో నాకు రిలేషన్షిప్ లేదు, ఎలాగ జరుగుతుంది? అప్పుడు ఆన్సర్ ఏమైనా వస్తుంది? జవాబు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము జరుగుతుంది అంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. గమనించండి, యేసుక్రీస్తు ఎలా జన్మించాడు? హీ వాస్ బోర్న్ ఆఫ్ ద ఇన్కరప్టబుల్ సీడ్. అక్షయమగు బీజము నుండి ఆయన జన్మించాడు. హల్లెలూయా, ఆమేన్. బోర్న్ ఆఫ్ ద ఇన్కరప్టబుల్ సీడ్. నౌ గుర్తుపెట్టుకోండి, ఆ సీడ్, ఆ విత్తనము మరియలో పనిచేయడం మొదలుపెట్టింది. ఆమేన్. నువ్వెలా సృష్టింపబడ్డావు? నూతన సృష్టిగా ఎలా మార్చబడ్డావు? అక్షయమగు బీజము నుండి. ఆ అక్షయమగు బీజము నీలో. ఎస్, ఆమేన్. అప్పుడు తిరిగి జన్మించావు. ప్రైజ్ ది లార్డ్. ఏ బీజమైతే యేసుక్రీస్తుని ఈ లోకములో పుట్టడానికి అవకాశం ఇచ్చిందో అదే బీజముతో నువ్వు పుట్టావు. ఆమేన్. అదే బీజము. మన శరీరంలో DNA శాంపుల్ తీసుకుంటారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు. నువ్వు ఆత్మలో నీకు ఒక బ్లడ్ టెస్ట్ లాంటిది ఏదైనా చేయగలిగితే నీకు యేసుక్రీస్తుకి ఎటువంటి డిఫరెన్స్ కనిపించదు. ఆమేన్. హల్లెలూయా. సేమ్ ఎగ్జాక్ట్ DNA. ప్రైజ్ ది లార్డ్. Jesus was born of the incorruptible seed. Every child of God is born again of the incorruptible seed of the word of God. యేసుక్రీస్తు అక్షయమగు బీజమగుతో ఆయన పుట్టి ఉన్నాడు. అలాగే దేవుని పిల్లలు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును అక్షయ బీజముతోనే పుట్టి ఉన్నారు. అది నీ గుర్తింపు. ఆమేన్. అది నీ గుర్తింపు. ఆయన వలె నువ్వు జీవించగలవు. ఆమేన్, ఆమేన్. అందుకనే ఆ బీజము నీలో ఉన్నప్పుడు, ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు నీ ఆలోచన వేరేగా ఉంటుంది. వాక్యం చదివినప్పుడు ఆ వెలుగు నీకు వస్తుంది. వేరే వాళ్ళకి కనిపించింది నీకు కనిపిస్తుంది. ఎస్, ఆమేన్. వేరే వాళ్ళకి వినిపించినవి నీకు వినిపిస్తాయి. హల్లెలూయా. వేరే వాళ్ళకి వాళ్ళు చూడలేనటువంటి విషయాలు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, ఆమేన్. అందుకని గమనించి, యేసుక్రీస్తు ఎన్నిసార్లు వాళ్ళ శిష్యులతో మాట్లాడతారు, వాళ్ళు తలగొక్కుంటా ఉంటారు. ఏం మాట్లాడాడు, ఏమంటున్నాడు అంటే ఆయన అన్నదానికి అర్థం ఏంటి? చాలామంది క్రైస్తవులు ఇంకా అక్కడే ఉండిపోతారు. ఆయన చేసిన యేసుక్రీస్తు మరణించాడండి, తిరిగి లేచాడండి, నా దేవుడండి, అక్కడికే ఎండ్. ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచిన తర్వాత నా జీవితం దానివల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, దాని ద్వారా నాకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి, నా జీవితం ఎలాగ మార్చబడ్డది దాని ద్వారా. చాలామందికి ఒక్క ఆన్సర్ ఉంటుంది, ఒక్క జవాబు, అంటే నేను పరలోకానికి వెళ్ళడానికండి. సరే, కానీ ఇక్కడ ఉన్నంతకాలం, ఈ లోకంలో ఉన్నంతకాలం ఎలా జీవించాలి? బానిసగానా, అడుక్కుంటూనా, భయపడుతూనా, అమ్మో దెయ్యం వచ్చేసి ఏం చేసేస్తాడో, వాడు వచ్చి ఏం చేసేస్తాడో, వీడు వచ్చి ఏం చేసేస్తాడో అని భయంతోనా? చూడండి, శిష్యులు ఒక్కసారి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ముందర భయపడ్డారు.
ఆయన సిలువ మీద వేస్తాము అనే సమయంలో కూడా పేతురు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు భయపడి. కానీ ఒక్కసారి ఆయన తిరిగి లేచిన తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డ తర్వాత నరికేస్తాము అన్న ఎటువంటి భయం లేకుండా ప్రసంగం చేశాడు. ఆమేన్. yes హల్లెలూయా. విడుదల కోసం అడగలేదు, ఇంకా ధైర్యం అయ్యేయ్యా అని ప్రార్థన చేశాడు. విడుదల కోసం కాదు. చూడు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారో, విషయాల కోసం, నేను మిమ్మల్ని అదేదో తక్కువ చేసి మాట్లాడట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. కానీ మీరు ఇది అర్థం, ఈ ఆయన చేసినటువంటి కార్యము నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఉద్యోగం కోసం అడిగే బదులు ఈ ఒక్క వేరే ప్రార్థన చేయి. దేవా, నాకు ఉద్యోగం అవసరం, కానీ నా కళ్ళు తెరవబడాలయ్యా అని ప్రార్థన చేయి. నువ్వు ఏం చేసావో అది నాకు సరిగ్గా అర్థం అవ్వాలయ్యా అని ప్రార్థన చేసుకో. ఈరోజు సిలువ మీద మరణించినప్పుడు నా గురించి ఆలోచించావు. ఏం ఆలోచించావు? లోకాన్ని ఎంతో ప్రేమించినందుకు నువ్వు వచ్చావంట, నిన్ను పంపించాడంట తండ్రి. ఎంత ప్రేమించాడు ఒకసారి నాకు అర్థం అవ్వాలి. ఒకసారి నాకు అర్థం అవ్వాలి ఆ ప్రేమ. ఒకసారి ఆ ప్రేమ నా హృదయంలోకి రావాలి. నిజంగా నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు నాకు, నేను కూర్చొని వింటాను ఇప్పుడు. ఆయన సన్నిధిలోకి వెళ్ళి అడుగు. ఆయన మాట్లాడతాడు, ఆయన వివరిస్తాడు, ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు చెప్తాడు. కానీ చాలామంది మనం ఆ సమయం తీసుకోం. నువ్వు అసలు నన్ను ప్రేమిస్తున్నావా? నాకు ఇంకా రాలేదు ఈ ఉద్యోగం. అక్కడికే ఆగిపోద్ది మన ప్రార్థన. దేవా, ఈ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నా, నా భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తున్నా, ఈ పెళ్లి గురించి ప్రార్థన చేస్తున్నా, వీసా, కెరియర్ ఇవన్నీ. కానీ దేవా, ఒక్కసారి నా కళ్ళు విప్పబడాలి. ఏం చేసావు నాకు ఒకసారి చెప్పు. ఏం చేసావు ఒకసారి నాకు ఆ వాక్యంలో చూపించు. చదివినప్పుడు అన్నీ నాకు సరిగ్గా అర్థమయ్యేటట్టు సహాయం చేయి. ఆ ప్రార్థన చేసుకోండి ఈరోజు. ఆ ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైతే ఆ వాక్యం ఆ బీజము, ఆ సీడ్ నీ లోపలికి వస్తుందో, నీ జీవితంలో ఏది జరిగినా కొన్ని విషయాలు నువ్వు పట్టించుకోవు, కొన్ని మాటలు నీ నోటి నుంచి రావు, కొన్ని విషయాలు నువ్వు ఆలోచన కూడా చెయ్యవు. అందరు లేచి నుంచుందాం ఈ సమయంలో. చూడండి, ఈ వాక్యము నీ హృదయంలో నాటబడగలిగితే, అందుకని నువ్వు ఏం వింటావో అది చాలా ముఖ్యం. వినట వలన విశ్వాసము వస్తుంది అంటాడు వాక్యంలో. ఎటువంటి విశ్వాసం వస్తుంది? దేనిలో విశ్వాసం వస్తుంది? ఒక్కొక్కసారి నా జీవితంలో కొన్ని అవసరతలు వచ్చినప్పుడు కూడా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా, అరే ఇక్కడ ఇంత డబ్బు రావాలి, ఇక్కడ ఈ డబ్బు రావాలి, ఇక్కడ ఈ డబ్బు రావాలి, ఇక్కడ డబ్బులు లేకపోతే ఇది జరగదా అంటున్నారు, ఇక్కడ లేకపోతే ఇది జరగదా అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వాక్యము ఉన్నందుకు, వాళ్ళు ప్రార్థన చేసేటటువంటి మాటలు విన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమో నేను కూడా ఒకసారి దేవుడిని అడిగేలా, నేను కూడా ఇలా ప్రార్థన చేయాలనిపిస్తుంది. కానీ ఆ వాక్యము నాలో ఉన్నది కాబట్టి ఇట్ స్టాప్స్ మీ ఫ్రమ్ దోస్ థింగ్స్ ఎవర్ కమింగ్ అవుట్ ఆఫ్ మై మౌత్. ఆ మాటలు నా నోట్లో నుంచి రాకుండా అవి ఆపుతూ ఉంటున్నాయి. అందుకని నేను గర్వంతో కాదు, కానీ దేవుని ఎదుట మీ ముందర ఎటువంటి అబద్ధం లేకుండా సత్యముగా, నిజంగా సత్యము చెప్పగలుగుతాను. అందుకని నేను దేవుడిని ఏదో అడిగి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. దేని కొరకు అడగలేదు. ఆల్మోస్ట్ 15 years అన్న అవుతుంది. దేని కొరకు అడగలేదు. ఎందుకు పాస్టర్ గారు అంటే, అది గర్వం కాదు, దేవుడు నాకు అక్కర్లేదని కాదు. ప్రతి క్షణము నాకు ఆయన అవసరం. ఆయన లేకుండా జీవమే
లేదు. కానీ ఆయన చేసిన కార్యము ఎప్పుడైతే తెలుసుకున్నానో నాకు ఆయన ఇంకొక కార్యము చెయ్యక్కర్లేదు అనేది కూడా గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అందుకని యేసుక్రీస్తు ఎప్పుడు ప్రార్థన చేయలేదు, యేసుక్రీస్తు దేని కొరకు అడగలేదు. అందుకని ఆ 1000 మంది ఉన్నారు, ఆయన చేతిలో పెట్టింది ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు. ఏమన్నాడు? హీ బ్లెస్డ్ ఇట్ అంటారు వాక్యంలో, ఆశీర్వదించాడు. ఎందుకు? మొదటి ఆదాముతో దేవుడు ఏమని చెప్పాడు? బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. సో ఏం చేశాడు? ఓకే, వచ్చింది, ఇది విత్తనము. చాలామంది ఉన్నారు, 5 రొట్టెలు 2 చేపలు. ఓకే, ఆదాముతో ఏమన్నాడు? మల్టిప్లై అన్నాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు పట్టుకున్నాడు, దీంతో ఏం చేయాలయ్యా అనలేదు, ఇది చాలా తక్కువ ఉంది కదయ్యా అనలేదు, ఇది సరిపోదు కదయ్యా అనలేదు. హీ బ్లెస్డ్ ఇట్, హీ మల్టిప్లైడ్ ఇట్ అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్. దానిని ఆశీర్వదించి పంచిపెట్టాడు. లోటు రాకముందరే ప్రొవిజన్ ఉండింది. హల్లెలూయా. అందరి చేతుల పైకి ఎత్తుదాం, దేవునితో మాట్లాడండి. నువ్వు పాపము చెయ్యక ముందరే ఆయన రక్తము, ఆయన క్షమాపణ నీ కొరకు ఉన్నది. ఆయన విశ్వాసము విడుదలయ్యింది, ఆయన కృప విడుదలయ్యింది, ఆయన కాపుదల విడుదలయ్యింది. నీ జీవితానికి ప్రతిదీ విడుదలయ్యింది నీ కొరకు. ఈ లోకాన్ని సృష్టించక ముందరే విడుదలయ్యింది. హల్లెలూయా. అన్నీ పొందుకున్న తర్వాత ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతావు? అన్నీ ఇవ్వబడ్డ తర్వాత ఏమనగలుగుతావు ఈ దేవునితో? అది మాట్లాడు ఇప్పుడు. కృతజ్ఞత చెల్లించు, కృతజ్ఞత చెల్లించు. నీ కుమారుణ్ణి ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా, ఆయన రక్తము బట్టి కృతజ్ఞతలయ్యా, ఆయన శరీరము, విరగొట్టబడిన శరీరము బట్టి కృతజ్ఞతలయ్యా, పరిశుద్ధాత్మ దేవుని బట్టి కృతజ్ఞతలయ్యా, నూతన నిబంధన బట్టి కృతజ్ఞతలయ్యా, ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము బట్టి కృతజ్ఞతలయ్యా, నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలయ్యా, నన్ను అభిషేకించినందుకు కృతజ్ఞతలయ్యా. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. ఆ సత్యములో మేము స్థాపించబడడానికి సహాయం చెయ్యయ్యా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము పొందుకోండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము తీసుకోండి. ఆ సత్యము నేను అర్థం చేసుకోవాలయ్యా. కేవలము పాట పాడడం కాదు, ఆ సత్యములో నేను స్థాపించబడాలి, ఆ సత్యములో నేను నివసించాలి, ఆ సత్యములో నేను నడవాలి. నాలో నీవు, నీలో నేను. నువ్వు నన్ను విడువవు, ఎడబాయవు. నీ జీవితమే నాది. నీ మాట నాది, నీ ఆలోచన నాది. నీవే నా ద్వారా జీవిస్తున్నావు. దేవా, ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నా. కల్వరి టీవీ ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న వాళ్ళు అందరి కొరకు, సర్వీస్లో జాయిన్ అయిన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యము వాళ్ళ జీవితంలో స్థాపించబడును గాక. దేవా, ఈ వాక్యము మళ్ళీ మళ్ళీ వాళ్ళు వినడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. విన్న ప్రతిసారి వెలుగు వచ్చును గాక, విన్న ప్రతిసారి వాళ్ళకి వెలుగు వచ్చును గాక, విన్న ప్రతిసారి విశ్వాసము వచ్చును గాక. ఈ వాక్యములో స్థాపించబడి ప్రతి విషయములో విజయము చూస్తారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి.
మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. గాడ్ బ్లెస్ యూ.